మనం ఉద్యమ సమయంలో జై తెలంగాణని దిక్కులు పిక్కటిల్లలాగా స్లోగన్స్ ఇచ్చాం. అప్పుడేమో అది ఉద్యమ నినాదం, అది ప్రజల ఆకాంక్ష. ఇప్పుడేమో అది రాష్ట్ర నినాదం. నేరం ఏమీ కాదు, ప్రతి ఒక్కరు రెండు చేతులు ఎత్తి జై తెలంగాణ అనాలి. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలు, తెలంగాణ గర్వించే గొప్ప జర్నలిస్టు, 6 దశాబ్దాలకు పైగా ఇందిరాగాంధీ దగ్గర నుంచి నేటి పాలకుల వరకు డైరెక్ట్గా మాట్లాడగలిగి సలహాలు ఇచ్చే ఒక మేధావి జర్నలిస్టుగా వెంకటనారాయణ గారు తెలంగాణ కొలనులో విరిసిన పద్మం. మనందరికీ ఒక ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. వారికి లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వాలనుకోవడము, వారు దానికి అంగీకరించడం అనేది మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్న అంశం. మొదటి తెలంగాణ అస్తిత్వ వేదిక ప్రతి సమావేశంలో కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ కానీ ఇతర అవార్డ్స్ కానీ, ఎందుకంటే మనల్ని మనమే గౌరవించుకోవాలి. ఈ గడ్డ మీద ఎంతో మంది ప్రతిభ ఉన్నవాళ్ళు, నైపుణ్యం ఉన్నవాళ్ళు సమైక్య రాష్ట్రంలో నిరాదరణకు గురయ్యారు. కాబట్టి మొట్టమొదటిగా మీరు మాకు అనుమతించినందుకు కృతజ్ఞతలు సార్. తర్వాత ఎప్పుడు నేను, చక్రపాణి గారు ఉద్యమ కాలం నుంచి కూడా ప్రత్యక్షంగా కొంత ఉన్నా కూడా ఎక్కువగా టీవీల ద్వారా ప్రజలకు కానీ విదేశాలలో ఉన్న తెలంగాణ బిడ్డలకు కానీ మేమిద్దరమే ఒక ఉద్యమ వాణిగా, ఉద్యమ గొంతుకగా మా విశ్లేషణల ద్వారా మీడియాలో బాగా ప్రాచుర్యం పొందాం. విషయాలను కూడా మేము అర్థం చేయించడంలో సఫలమైనామని భావిస్తున్నాం. సో వారి ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా ఉన్నా కూడా వారి మనసులో ఉన్న ఆకాంక్ష తెలంగాణ అస్తిత్వం. ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. సో వారు మా ఆహ్వానాన్ని అందుకొని అంగీకరించి ఇవాళ విశిష్ట అతిథిగా వేదికపైకి వచ్చి ఆసీనులైనందుకు ఈ కార్యక్రమాన్ని వారి సారథ్యంలో శ్రీ వెంకటనారాయణ గారికి సన్మాన కార్యక్రమాన్ని కూడా వారి చేతుల మీదుగా జరుపుకోవాలనుకున్నందుకు వారు అంగీకరించినందుకు కృతజ్ఞతలు. అదేవిధంగా గతంలో 2 సార్లు ఇదే ఓపెన్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా పనిచేసిన మా ఉద్యమ సహచరులు అంటే అందరూ టీఆర్ఎస్ పెట్టినాకనే అనుకుంటారు. కానీ వరంగల్ డిక్లరేషన్ అనేది 1997లో డిసెంబర్ 28, 29 తారీఖుల్లో అమరులైన సాయిబాబా గారి ఆధ్వర్యంలో జరిగినప్పుడు తీవ్ర నిర్బంధం, పోలీసులు పర్మిషన్స్ కూడా ఇవ్వనప్పుడు కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉండి ధైర్యంగా వేదిక మీదకి వచ్చి గలం విప్పిన, తన ఉపన్యాసంతో తెలంగాణకు జరిగిన అన్యాయాలను చెప్పిన ప్రొఫెసర్ సీతారామరావు గారిని కూడా ఇవాళ వారు మాతో పాటు కలిసి నడుస్తున్నారు అస్తిత్వ వేదికలో. వారు మాకు ఒక మార్గదర్శిగా, ఒక సహచరునిగా వారు మాతో ఉన్నందుకు వారికి అభినందనలు. అదేవిధంగా మనందరికీ తెలుసు, తెలంగాణలో శతాధిక పుస్తకాలు రాసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది బిఎస్ రాములు గారు. వారు తోచింది రాయలేదు. ఎప్పటికప్పుడు ఉద్యమానికి ఏదో అవసరమో అది రాసుకుంటూ వచ్చారు. ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా వారు పనిచేశారు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది తెలంగాణలో. ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చి మళ్ళా అండర్ గ్రౌండ్లో పీపుల్స్ వారితో పనిచేయడం, కొండపల్లి సీతారామయ్యతో, వరవరరావుతో, గద్దర్తో రహస్య జీవితం గడపడం, అది కూడా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి. వారికి మా అభినందనలు. అదేవిధంగా సైలెంట్గా తన పని తాను చేసుకపోయే ఒక గొప్ప జర్నలిస్టు శ్రీనివాస్ రెడ్డి గారు. మాకందరికీ ఆయన ఎంతో ఆరాధ్యుడు. తెలంగాణ టుడే పత్రికకి ఇవాళ ఎడిటర్గా ఉండి ఇవాళ తెలంగాణకు జరుగుతున్న అన్యాయాల మీద కావచ్చు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన అస్తిత్వం విషయాలలో కూడా అద్భుతంగా వారు ఆ పత్రిక ద్వారా సేవలు అందిస్తున్నారు. వారు మా ఆహ్వానాన్ని మన్నించినందుకు నమస్కారం. మనందరికీ పరిచయం అక్కర్లేని వ్యక్తి టంకసాల అశోక్ గారు. ఎప్పుడో చిన్నప్పుడు నేను వారు రాసిన గర్జించు రష్యా, గాండ్రించు రష్యా, దేశాలన్నీ కబలించు రష్యా, నేను వరోసారి అడిగిన, ఇదేం సార్, మనమేమో రష్యా సోషలిస్ట్ కంట్రీ అంటాము, లెనిన్ స్టాలిన్లు నిర్మించిన కంట్రీ అంటాం, మరి అశోక్ గారేమో ఈయనేమన్నా బీజేపీ అవసరాలని అడిగిన. లేదు, మనవాడే
రష్యా సామ్రాజ్యవాదం వైపు పోయింది, కరెక్ట్గానే రాసిండు అని చెప్పారు వరవరరావు గారు. సో టంకసాల అశోక్ గారు ఇప్పుడు మాతో పాటు అస్తిత్వ వేదికలో ఒక ముఖ్య భూమిక పోషిస్తున్నందుకు వారికి నమస్కారాలు సార్. ప్రొఫెసర్ రాఘవరెడ్డి గారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా, సోషాలజీ ప్రొఫెసర్గా ఉన్నారు. వారు కూడా మేము ఎక్కడికి వెళ్తే మాతో అక్కడికి మానేరు మీద కూడా చెక్ డ్యాములు పేల్చినప్పుడు రాఘవరెడ్డి గారు మాతో ఉన్నారు. వారు మాతో కలిసి నడుస్తున్నారు. అస్తిత్వ వేదికలో ఒక మెంటర్ లాగా మాతో పాటు ఉన్నారు. వారికి కూడా మా ఆహ్వానం. అదేవిధంగా నాతో పాటు ఈ అస్తిత్వ వేదికకు కన్వీనర్గా ఉన్న పిట్టల్ రవీందర్ గారు, ఒకసారి లేదన్న చాటు కూర్చున్నాం. మీకు అందరూ తెలుసు, జేఏసీలో ఆ నలుగురితో పాటు ఉన్న 5వ వ్యక్తి, కనిపించని 5వ సింహం, కోఆర్డినేటర్గా జేఏసీ నడిపించిన వ్యక్తి పిట్టల్ రవీందర్ అన్న. ఆయన సీనియర్ జర్నలిస్ట్. 40 సంవత్సరాల క్రితం ఇండియన్ ఎక్స్ప్రెస్లో కె శ్రీనివాస్ రెడ్డి గారితో కలిసి నడిచారు. సభలో కూడా ఎంతో మంది, మా శ్రీధర్ దేశపాండే గారు ఇవాళ ఈ సభను ప్రారంభించారు. వారు ఈ సంస్థకు రాష్ట్ర కోఆర్డినేటర్గా ఉన్నారు. సభలో ఎంతో మంది ప్రముఖులు ఉన్నారు. దేవులపల్లి అమర్ గారు ఉన్నారు, కనకదుర్గ గారు ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది, ప్రభాకర్ రావు గారు జగిత్యాల సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, ఖగేందర్ గారు చీఫ్ ఇంజనీర్గా మహబూబ్ నగర్ ప్రాజెక్ట్స్కు ఆయన తెలంగాణ ప్రభుత్వంలో చీఫ్ ఇంజనీర్గా వ్యవహరించిన ఖగేందర్ గారు ఉన్నారు. అదేవిధంగా బెంగళూరు నుంచి ప్రత్యేకంగా ఈ అస్తిత్వ వేదిక కోసం వచ్చి మాతో పాటు కలిసి నడుస్తున్న పాషం నరేష్, ఆయన మిత్ర బృందం కూడా ఉన్నారు. నేను కొందరి పేర్లు చెప్పబోతే ఏమనుకోవద్దు. అట్లాగే డిఆర్డిఓలో పనిచేస్తున్న చంద్రశేఖర్ గారు ఉన్నారు. ఇంకా పెద్దలు చాలామంది సభలో ఉన్నారు. వారందరికీ కూడా మా ఆహ్వానం. 2 మాటలలో క్లుప్తంగా చెప్తాను. కొంతమంది ఏమో ఇది రైట్ టైం అస్తిత్వ వేదిక ఏర్పాటు చేయడానికి అంటారు. కానీ నా మటుకు నాకు అనిపిస్తుంది 12 ఏళ్ళు ఆలస్యమైందని అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వం అనేది, తెలంగాణ రాకముందు తెలంగాణ ఉద్యమంలో ఆ అస్తిత్వం కోసం కొట్లాడినాం మనం. దాన్ని అస్తిత్వ పోరాటం అనే అన్నాం. గదర్ గారు ఎప్పుడు వచ్చినా కూడా ఒక స్లోగన్ ఇచ్చేవాడు, మా నీళ్లు మాకే, మా నిధులు మాకే, మా భూములు మాకే, మా ఆత్మగౌరవం మాకు కావాలి అని. ఇవన్నీ అస్తిత్వ నినాదాలు అని ఇచ్చాం. తెలంగాణ వచ్చిన తర్వాత ఉద్యమ రథసారథే ముఖ్యమంత్రి అయింది కాబట్టి కొద్దిగా రిలాక్స్ అయినాం. పర్వాలేదు, ఆయన అన్ని బాగా చేస్తాడు, ఎందుకంటే ప్రజల ఆకాంక్షలు తెలిసిన వ్యక్తి, చాలా వరకు చేశాడు. నాకు మెంటర్గా నేను గౌరవించే వ్యక్తులలో ఫస్ట్ దేవులపల్లి వెంకటేశ్వరరావు నిజాం సాయుధ పోరాటం, నిజాంకు వ్యతిరేకంగా భూమి కోసం సాయుధ పోరాటం చేసిన వ్యక్తి అయితే, రెండవ వ్యక్తి జయశంకర్ సారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా మీద కేసీఆర్ గారి ప్రభావం బాగా ఉంది. ఎందుకంటే 6 నెలలు సావాసం చేస్తే వారు వీరైతారని చెప్తారు. దాదాపు 20 ఏళ్ల సావాసం మాది. కాబట్టి తప్పకుండా ఆయన ప్రభావం నా మీద ఉంది. ఆయన చేసిన చాలా మంచి పనులు ఉన్నాయి. కానీ అస్తిత్వానికి కూడా ఆ సమయంలో కొంత విధ్వంసం జరిగిందని నేను భావిస్తున్నా. ఒకటి, ఇసుక యథేచ్ఛగా తోడుకోవడానికి అనుమతులు ఇవ్వడం అనేది, అది నదికి ఒక ఆక్సిజన్ లాంటిది. ఇసుక మనకి ఎట్లయితే గుండెకాయ ఉంటుందో లంగ్స్ ఉంటాయో, లంగ్స్ అనేది మనిషికి ఎంత ముఖ్యమో, ఇసుక అనేది నదికి కానీ జలాశయాలకు కానీ అంత అవసరం అది. ఎందుకంటే భూగర్భ జలాలు పెరిగేదే దాంతో, ఇసుక లేకుంటే భూగర్భ జలాలు పెరగవు. అదేవిధంగా ఆ భూగర్భ జలాలు లేకపోయినట్టయితే నదులు ఎండిపోతాయి. ఎందుకంటే అప్స్ట్రీమ్లో పైన జలాశయాలలో నిండా నీరుండి ఇసుక ఉండి భూగర్భ జలాలు పెరిగితేనే కింద మనకు ఊటలు అవుతాయి. ఇవాళ మూసీ నది ప్రక్షాళన కోసం కాళేశ్వరం నుంచి నీళ్లు తీసుకురావాలంటాను, వేడిగడ్డ దగ్గర నుంచి. కానీ అనంతగిరి, పరిగి ఏరియాలో పారే ఈసా, మూసీ నదులను కనుక మనము వాటర్ కన్జర్వేషన్ మెథడ్స్ ఉపయోగించినట్టయితే, జల సంరక్షణ విధానాలు అవలంబించినట్టయితే హైదరాబాద్లో మనకు గ్రౌండ్ వాటర్ అనేది బాగా పెరుగుతుంది. ఎందుకంటే అప్స్ట్రీమ్ అది మనకంటే 100 అడుగుల ఎత్తున ఉన్నది. అట్లా ఈ జలాశయాలన్నీ కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి ఇసుకను యథేచ్ఛగా 12 ఏళ్ల నుంచి కూడా తోడుకుంటూనే ఉన్నారు. ఇప్పుడైతే ఏకంగా చెక్ డ్యామ్లను పేల్చేసి, మేడిగడ్డ లాంటి బ్యారేజ్లను పేల్చేసి ఇవాళ ఇసుకను దొరకపోతూ ఉన్నారు. కాబట్టి ఇది తెలంగాణకు ఖచ్చితంగా విధ్వంసమే, నదులకు కూడా ఇది ఒక విధ్వంసమే. అదేవిధంగా గుట్టలు, మనము ప్రకృతిని మన ఇష్టం వచ్చినట్టుగా నాశనం చేసే హక్కు మనకు లేదు. వీఆర్ గార్డియన్స్. మనం 4 రోజులు బతుకుండి పోయేవాళ్ళం. ఎప్పటి నుంచో ఉన్న గుట్టలు, 4.5 కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న గుట్టలు,
మనిషి వయసు ఎంత 70 లక్షల సంవత్సరాల కింద ప్రాణి పుడితే 20 లక్షల సంవత్సరాలు 30 లక్షల సంవత్సరాల కింద మనిషి పుట్టాడు. కానీ లక్షలాది సంవత్సరాలు కోట్లాది సంవత్సరాలుగా ఉన్న గుట్టలను యథేచ్ఛగా ధ్వంసం చేస్తూనే ఉన్నారు. అది 50 ఏళ్ళుగా జరుగుతున్నది. గత సంవత్సరాల్లో కూడా జరిగింది. అందుకే అస్తిత్వ వేదిక అనేది 2014లోనే ఏర్పడి ఉంటే ఈ గుట్టల విధ్వంసానికి, అదేవిధంగా ఈ నదుల్లో ఇసుక తోడుకోవడానికి, బాగుల్లో ఇసుకను తీసేయడానికి వ్యతిరేకంగా మనం గలం విప్పే వాళ్ళం, ఎంతో కొంత బ్రేక్ పడి ఉండేది. కాబట్టి లేట్ ఈజ్ బెటర్ దెన్ నెవర్ అంటారు. ఆలస్యంగానైనా ఇవాళ మనం సమావేశమై ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను. తెలంగాణ అస్తిత్వ వేదిక ఏం చేస్తుంది? అందరూ అనుకుంటారు ఇది రాజకీయాలు, మన మీద తేజస్వి సూర్య లాంటి వాళ్ళు మాట్లాడిన మాటలకు, ఆంధ్రలో ఉన్న కృష్ణదేవరాయలు లాంటి ఎంపీ పార్లమెంట్లో మనం నిందించినందుకు తప్పకుండా గొంతు విప్పుతాం, వాళ్ళని నిలదీస్తాం, ప్రజలతోని వాళ్ళని నిలువరిస్తాం. కానీ అంతవరకే పరిమితం కాదు అస్తిత్వ వేదిక. ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చెప్తాను. ఇక్కడ జీవన విధ్వంసం జరుగుతూ ఉంది. జీవన విధ్వంసంతో పాటు ప్రకృతి విధ్వంసం జరుగుతూ ఉంది. ప్రకృతి విధ్వంసంతో పాటు మన శరీర విధ్వంసం జరుగుతుంది, మన మేధస్సు విధ్వంసం జరుగుతూ ఉంది. ఈ 4 అంశాల మీద 2 నిమిషాలు మాట్లాడతాం. ఒకటి, ప్రకృతి విధ్వంసం మనందరికీ తెలుసు. కన్న తల్లిలా భావించే నదుల్లో మలమూత్రాలను వదిలేస్తే పర్వాలేదు, కానీ విష పదార్థాలను, కెమికల్ ఏవైతే రసాయనిక పదార్థాలను ఇక్కడ ఫార్మా ఇండస్ట్రీస్ కావచ్చు, ఎరువుల కంపెనీలు కావచ్చు, పురుగు మందుల కంపెనీలు కావచ్చు, భయంకరమైన విషయాన్ని ఇవాళ నదులలో వెదజల్లుతూ ఉన్నారు. కేవలము నీళ్లు మాత్రమే కాలుష్యం అయితే లేవు, వాటి పర్యావరణం మొత్తం, అంటే బయోడైవర్సిటీ అంటాం, జీవావరణం. నది అనేది మన ఒక్కరి కోసమే కాదు. నది అనేది అది ఒక 84 లక్షల జీవరాశులకు అది నిలయం. సో నదుల పట్ల ఏ రకమైన శ్రద్ధ లేకపోగా అది కాలుష్య కాసారంగా మారడానికి ఫస్ట్ కారణం ప్రభుత్వాలే, ఆ తర్వాత పారిశ్రామిక అధిపతులు. వాళ్ళు ఎక్కడో వదిలిపెట్టాల్సిన, ట్రీట్ చేయాల్సిన వ్యర్థ జలాలను ఏకంగా నదుల్లో వదిలిపెడతారు. వర్షాలు పడ్డప్పుడు ట్యాంకర్లలో తెచ్చి మూసి మీద, ఈ పోచంపల్లి ఏరియాల కల్వర్టులు ఉంటాయి, ఆ కల్వర్ట్ల దగ్గర లారీ ఆపి ఆ నీళ్ళన్నింటినీ కూడా వ్యర్థ జలాలను మూసిలో వదిలేయడం వల్ల నల్గొండ అంతా కూడా ఇవాళ కాలుష్య కాసారంగా మారిపోయింది. అందరి శరీరాల్లో విషం చేరిపోయింది. ఇదొక రకమైతే, మనం మొక్కలను ఇష్టం వచ్చినట్టుగా చెట్లను నరకడం వల్ల, మొక్కలను పెంచకపోవడం వల్ల 500 టన్నుల 5 బిలియన్ టన్స్ ఈ టాప్ సాయిల్ ఏదైతే ఉన్నదో, మట్టి, ప్రాణం ఉన్న మట్టి, ఇప్పుడు మనం తవ్వుకుంటా పోతే ఆ పై లేయర్కు మాత్రమే ప్రాణం ఉంటుంది. మీరు ఏ విత్తనం పెట్టినా మొలుస్తుంది, వర్షం పడ్డప్పుడు కానీ, నీళ్లు పోసినప్పుడు కానీ. కానీ ఒక 4 ఇంచులు పోయిన తర్వాత ఏం పెట్టినా మొలవదు, హార్డ్ సాయిల్ ఉంటుంది. ఈ టాప్ సాయిల్ తయారు కావాలంటే 1 ఇంచుకు 500 సంవత్సరాలు పడుతుంది. 1 ఇంచు టాప్ సాయిల్కు 500 నుంచి 1000 సంవత్సరాలు పడుతుంది. కానీ యథేచ్ఛగా మనము నదులన్నింటినీ కూడా ఎరోజన్ అవుతున్నాయి, భూసారం కొట్టుకపోతా ఉంది. భవిష్యత్ తరాలు బతకాలన్నా వద్దా? ఒక మన కోసమేనా, మన తరం కోసమేనా ఈ ప్రకృతి? కాబట్టి ఆ మట్టిని కూడా మనము రసాయనిక ఎరువులతో విషతుల్యం చేసి, అయితే ఒక మాట చెప్పదలుచుకున్నా, మన తల్లిని ఎవరన్నా ఏమన్నా అన్నా మనం క్షమిస్తాం కావచ్చు, మన కుటుంబ సభ్యుల మీద ఎవరి మీద చేయబడ్డా కూడా మనం క్షమిస్తాం కావచ్చు, ఎందుకంటే గాంధీ మహాత్ముని వారసులం కాబట్టి. కానీ పంచభూతాలు మనల్ని క్షమించవు. మట్టిని విషతుల్యం చేస్తే మట్టి మనకు క్యాన్సర్ ఇస్తున్నది. నీళ్లను కాలుష్యమయం చేస్తే నీళ్లు మనకు అనేక రకాల జబ్బులకు కారణమవుతున్నది. గాలిని విషతుల్యం చేసి ఇవాళ ఆక్సిజన్ దొరకకుండా చేసినందుకు 8 మందిలో 1 శ్వాసకోశ వ్యాధులతో బాధపడతా ఉన్నారు. ఈ రకంగా మనము ప్రకృతిని విధ్వంసం చేసుకుంటూ పోతే మన ముందు తరాలు ఎట్లా బతకాలి? ఇవాళ గ్రాండ్ చిల్డ్రన్ కోసం 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తున్నామే, ఒక మంచి భవిష్యత్తును సంపాదించలేమా? వాళ్ళకు ఒక జీవన భద్రత కల్పించలేమా మనం? కాబట్టి తెలంగాణ అస్తిత్వ వేదిక నోరు లేని నదులకు గొంతునిస్తుంది, నోరు లేని పర్యావరణాన్ని గొంతునిస్తుంది, నోరు లేని 84 లక్షల జీవరాశులకు గొంతుకైతాం. అంతిమంగా ఈ ప్రకృతిని, పంచభూతాలను కాపాడుకుందాం. ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. మనందరికీ కూడా ఒక రకమైన షాక్లోకి నెట్టే విషయాన్ని నేను చెప్పబోతున్నా.
ఇవాళ పంచభూతాలకు ప్రతిరూపమే మన శరీరం. మన శరీరంలో కోట్ల బ్యాక్టీరియాలు ఉంటాయి. బ్యాక్టీరియా చెడ్డది, దాన్ని చంపాలన్న వ్యక్తికి నోబెల్ ప్రైజ్ ఇచ్చిన ప్రపంచం ఇది. కానీ హ్యూమన్ మైక్రోబయామ్ ప్రాజెక్టు 2008 నుంచి 16 దాకా జరిగిన తర్వాత మన ఆలోచనలు, మన బతుకు, మన జబ్బులు రాకుండా మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరంలోని అన్ని ఆర్గన్స్ను పనిచేస్తున్న ఈ బ్యాక్టీరియాలే అనే ఒక చేదు నిజం తెలుసుకున్నారు. అంటే వైద్య శాస్త్రాన్ని ప్రపంచానికి అందించిన చెరకుడు సుశ్రుతుడు పుట్టిన గడ్డ మీద పాశ్చాత్య వైద్యాన్ని తీసుకొచ్చి మన శరీర ధర్మాలను మనం మర్చిపోయాం. ఆ బ్యాక్టీరియాని మనం బతికిస్తుంది. ఇలా గట్ బ్రెయిన్ యాక్సిస్ అనేది శాస్త్రవేత్తలు, వైద్యులు చెప్తున్నారు. అంటే మీరు ఏం తింటున్నారో అదే మీరు ఆలోచించడానికి కారణమవుతున్నది. మనం ఏం తింటున్నాం, ఏ తినకూడదో అది తింటున్నాం. మేము చిన్నప్పుడు గోడలో పోస్టర్ వేయడానికి మైదా వాడేది. ఆ మైదాని వల్ల మనం తింటున్నాం. అదేవిధంగా బట్టలకేసే రంగులను తక్కువ ధరకు వస్తాయని చెప్పి చిన్నపిల్లలు తినే కేకుల మీద, రకరకాల ఆహార పదార్థాల మీద ఇస్తే వాళ్ళ పుట్టినప్పటి నుంచే క్యాన్సర్ కణాలు అనేటివి విజృంభిస్తూ ఉన్నాయి. మీరు ఎవరైనా కూడా రెయిన్బో ఇట్లాంటి హాస్పిటల్స్కి వెళ్తే చిన్న చిన్న పిల్లలు ఎంతో అందంగా ముద్దుగా మాట్లాడుతుంటారు. 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పీడియాట్రిక్ క్యాన్సర్. వాళ్ళు ఈ ప్రపంచాన్ని చూడలేరు. ఇట్లాంటి దుర్గతి ఇవాళ మనకు మనమే కల్పించుకుంటున్నాం. అన్నిటికంటే భయంకరమైనది ఏంటంటే మన గట్లో లైనింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ లైనింగ్ సరిగా ఉండాలంటే వెరైటీ బ్యాక్టీరియాలు మన కడుపులో ఉండాలి. ఇదంతా పర్యావరణానికి సంబంధించిన అంశమే నేను చెప్తున్నాను. ఆ వెరైటీ బ్యాక్టీరియాలు ఒకప్పుడు కొన్ని వేల రకాలు ఉండేటి. ఇప్పుడు ఎన్ని అయినాయి అంటే 250 అయినాయి. ఈ 250 కూడా 50కో 20కో వస్తే ఈ భూమి మీద మనిషి అనేటోడు ఉండడు. ఎందుకంటే డిస్బయాసిస్ అంటాం. వాటి సమతుల్యత దెబ్బతిన్నదంటే మీ పేగులన్నీ కూడా అది లీకీ గట్ అవుతుంది. ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వస్తాయి. 4 ఏళ్ల పాపకే సోరియాసిస్ వస్తుంది. 3 ఏళ్ల పిల్లాడికి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. లాస్ట్కు 30 ఏళ్ళు కూడా చూడకుండానే మనుషులు ఖతమవుతాం. ఈ సంగతిని చాలా ఆలస్యంగా అమెరికా కానీ ఇతర దేశాలు కానీ గుర్తించి ఏం చేశారు వాళ్ళు? ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని అంటే శాంపిల్గా ప్రతి దేశంలో కూడా టెస్ట్ చేశారు. ఎక్కడ కూడా 250 కంటే ఎక్కువగా వెరైటీ బ్యాక్టీరియాస్ లేవు. బ్యాక్టీరియాల నంబర్ ఏమో కోట్లు ఉన్నాయి, కానీ వెరైటీస్ లేవు. వెరైటీస్ లేకపోతే అవి పనిచేయవు. ఒక ఆడ ఒక మగుంటేనే ఈ ప్రకృతి, ఈ జనాభా అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి 2 రకాల పేర్స్లో ఉండకపోతే గట్ బ్యాక్టీరియా అనేది పనిచేయద్దు. దాన్ని డిస్బయాసిస్ అంటాం. మరి ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడ వెతుకుతున్నారు ఆ పోయిన వెరైటీల కోసం? ఆదివాసీలలో పోయి వాళ్ళ మోషన్ను టెస్ట్ చేసి అందులో ఎన్ని రకాల బ్యాక్టీరియాలను చూస్తే చైనాలో, జపాన్లో మాత్రమే 1250 రకాల బ్యాక్టీరియాలు దొరికాయి. అది ఎట్లా మరి తీసుకోవాలి? వాళ్ళకి స్పెషల్ టాయిలెట్స్ కట్టించారు. వాళ్ళు మోషన్ పోతే డబ్బాలలో దాన్ని నెల రోజుల తర్వాత తీసుకొని పొడిగా అయిన దాన్ని మళ్ళీ ల్యాబొరేటరీలోకి తీసుకెళ్లి బ్యాక్టీరియాను సపరేట్ చేసి -70 డిగ్రీస్ దగ్గర ఫ్రీజ్ చేసి హాంకాంగ్లో స్టూల్ బ్యాంక్స్ అని పెట్టారు. అంటే ఇవాళ మనం ఏ స్థాయికి దిగజారినామంటే చైనాలో ఆదివాసీల మోషన్లో నుంచి బ్యాక్టీరియాను లక్షలు పోసి కొనుక్కునే స్థాయికి వచ్చాం. అది కొందామన్నా మన శక్తి చాలదు. ఈ హాల్లో ఉన్న ఎవరి శక్తి చాలదు, లక్షల్లో ఉంటాయి. అవి మళ్ళీ మనం కడుపులోకి క్యాప్సూల్స్ లాగా వేసుకోవాల్సిన దుర్గతిలోకి నెట్టబడ్డాం. ఇది జీవన విధ్వంసం, శరీర విధ్వంసం, మేధస్సు విధ్వంసం, పర్యావరణ విధ్వంసం. 4.5 కోట్ల సంవత్సరాల కింద పుట్టిన బ్యాక్టీరియాల జాతులను సర్వనాశనం చేసే హక్కు మనకు ఎవరిచ్చారు? కాబట్టి ఇట్లాంటి అంశాల మీద కూడా అస్తిత్వ వేదిక రీసెర్చ్ టీం అనేది ఒకటి ఏర్పాటు చేసి పనిచేస్తుంది. ఇది ప్రకృతికి సంబంధించి, పర్యావరణకు సంబంధించి, మన వనరులకు సంబంధించి, మన జీవన విధ్వంసానికి సంబంధించి అన్ని విషయాలలో కూడా తన గొంతుని ఇస్తుందని చెప్పి మీకు అందరి ముందు సభకు నేను తెలియజేస్తున్నాను. ఇలా చెప్పుకుంటూ పోతే సమయపాలన నేనే పాటించకపోతే స్పీకర్స్ పాటించే అవకాశం లేదు. కాబట్టి ఇప్పటికే ఎక్సీడ్ అయినా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ.